టారిఫ్లతో ప్రపంచ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలుతున్న బంగారం ధర మాత్రం అమాంతం పైకి దూసుకుపోతోంది. ఆర్థిక అనిశ్చితి ఏర్పడిన సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం సురక్షితమైందని భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. ప్రపంచ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇతర దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తుండటంతో స్టాక్ మార్కెట్లలో వేల కోట్లు ఆవిరవుతున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధర సైతం భారీగానే తగ్గుతోంది. కానీ ఊహించని విధంగా బంగారం ధర మాత్రం పెరుగుతోంది. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకు ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 245% టారిఫ్లు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులంతా ఒక్కసారిగా బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధర తాజాగా మరో రికార్డు స్థాయికి చేరింది. కమోడిటీ మార్కెట్లో బంగారం ధర గత వారం ఔన్సు $3,357.40 అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 2,86,000కు చేరింది. ఇక ఔన్స్ అంటే 28.3495 గ్రాములు. ఈ లెక్కన గ్రాము ధర 10,000 దాటింది. అంటే 10 గ్రాముల బంగారం ధర 1,00,000కు చేరినట్లయింది. ఇక గురు శుక్రవారాల్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో ఉన్న ధరతో పోలిస్తే గోల్డ్ రేటు 3వ వంతు పెరిగింది. ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు బంగారం సురక్షితమైనదిగా భావిస్తున్నారని, అందుకోసమే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా చైనా, అమెరికా మధ్య టారిఫ్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారంగా టారిఫ్లను పెంచుకుంటూ పోతున్నారు. అమెరికాలో దాదాపు 70% చైనా దిగుమతులే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచితే వాటి ధరలు పెరుగుతాయని, దీంతో అమెరికాలో ఆర్థిక వృద్ధి నిదానిస్తుందని, వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు అమల్లోకి రావడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ ఏడాది బంగారం రేట్లు పెరగడాన్ని 4 దశాబ్దాల కిందటి ఇరాన్ విప్లవంతో నిపుణులు పోలుస్తున్నారు. 1979 నవంబర్ నుంచి 1980 జనవరి మధ్య బంగారం ధరలు దాదాపు 120% పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితుల వల్ల ఈ ఏడాది మార్చిలో ఔన్సు బంగారం ధర తొలిసారిగా $3,000 దాటింది. ద్రవ్యోల్బణం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బంగారం నమ్మకమైన రక్షణ పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెబుతున్నారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలను పెంచడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. ఇది ఇన్వెస్టర్లను బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించింది. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్రంప్ ప్రభుత్వం సుంకాలను 245%కి పెంచింది. అయితే ఇది అన్ని ఉత్పత్తులకు అమలు కాదని, కొన్నిటిపైన ఈ సుంకాలు ఉంటాయని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా టారిఫ్లను ప్రతీకారంగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్నులను భారీగా పెంచేసింది. ఇతర దేశాల మీద అమెరికా విధించిన దిగుమతి సుంకాలను ప్రస్తుతం 90 రోజుల పాటు ఆపివేసినప్పటికీ ఆ తర్వాత వాటిని అమలు చేస్తారా లేదా అనే దానిపై ఆందోళన ఉంది. అయితే ఇతర దేశాలపై టారిఫ్ వడ్డింపు నిలిపివేసినా చైనాపై మాత్రం అమల్లోనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. తాము తీసుకున్న నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు అమెరికాకు తిరిగి వస్తాయని, దీంతో స్థానికంగా ఉద్యోగాలు పెరిగి పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని ట్రంప్ చెబుతున్నారు. అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో గెలుపొందిన ట్రంప్ అమెరికాను వర్స్ట్ చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేమో కానీ ద్రవ్యోల్బణం పెరిగి అమెరికన్లపై పెనుభారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.